అరే మార్కస్, మదనపల్లిలో పక్క పక్కలో ఒకటి ఫన్ సెంటర్ చూసాను రా. ఒక దాంట్లో జనమే లేరు, ఇంకో దాంట్లో మదనపల్లిలో ఉన్న జనమంతా ఇక్కడ ఉన్నారంటే ఏం ముచ్చటని అర్థం కాలేదు నాకు. అక్కడ టేస్ట్ బాగుండదు, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఫస్ట్ నేను కూడా అట్లే అనుకున్నాను రా, బట్ అది కాదు మ్యాటర్. రీల్ మొత్తం చూడ అర్థమవుతుంది. ఇక్కడ టిఫిన్ కి ఎవరు వచ్చినా ఖచ్చితంగా వెయిట్ చేసి తీసుకోవాల్సిందే అట్లుంటుంది. మళ్ళీ అవ్వతోని ఇక్కడ మళ్ళీ దోశలేమంతా పెద్దగా ఉండవు, చిన్న చిన్న దోశలైనా చిరాకు లేకుండా తినేసి వెళ్ళిపోతున్నారంటే అర్థం చేసుకో. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇంత రష్ వస్తున్నారని చెప్పి రీజన్ చెప్పడం మర్చిపోయా కదా నీకు. ఇక్కడ అవ్వ దగ్గర ఎగ్ దోశ దొరుకుతుందిరా గదన్నమాట ముచ్చట. దానికోసం ఇంతమంది వస్తున్నారు. ఇక్కడ ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నా అవ్వ నీకు కొంచెం కూడా విసుక్కోకుండా చట్నీ, ఎర్రగారము, పెప్పర్ పొడి అయ్యింది దోశ నీకు ప్లేట్ లోకి ఇదంటే అర్థం చేసుకో. మళ్ళా అవ్వ ఓపిక్కి మెచ్చుకోవాలి కదరా మార్కస్, అంతేనా కదా. అందుకోసమేరా ఇక్కడ ఇంతమంది ప్లేట్లతో వెయిట్ చేస్తున్నారు, ఆ టేస్ట్ కోసమే. టేస్ట్ విషయానికి ఎత్తుకున్నావు అంటే నేను చెప్పను, ఇంకా నీకు డైరెక్ట్ గా ఇక్కడ తిన్న వాళ్ళ దగ్గర చెప్పిస్తా, నువ్వే చూసే ఒకసారి. ముచ్చటైతే కదన్నమాట. ఇంకా అడ్రస్ విషయానికి వచ్చావంటే బెంగళూరు బస్ స్టాండ్ లో పెద్ద మసీద్ ఎవరికి తెలియకుండా ఉన్నదిరా. పక్కలోనే 2 బండ్లు ఉంటాయి, బట్ ఎగ్ దోశ ఒక బండ్లోనే ఉంటది, అవ్వ దగ్గర మాత్రమే ఉంటది. మావా మన వీడియోలు చాలా మందే చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదురా.